చందమామే చేతికందే వెన్నలేవో మబ్బులోనే పూల చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ లైఫ్ సెక్షన్. మన లవ్ వాట్సాప్ స్టడీస్ చాలా చేయాలని నడుచుకుందాం. ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో డౌట్స్ ఏదైనా ఉన్నాయంటే కామెంట్లో పెట్టండి. ఈ వీడియో చేయాలనుకుంటే మన కైన్ మాస్టర్ పవర్స్ ఉండాలి. ఆ కైన్ మాస్టర్ పవర్స్ లేకపోతే మనం ఈ వీడియోని చేయలేము. కైన్ మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ మీద ట్యాప్ చేసి 3 ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో తీసుకొని మీడియా మీద ట్యాప్ చేసి మనం ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నామో వారి ఫోటో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకొని దీన్ని 30 సెకండ్స్ పెట్టుకోండి. నేనైతే 28 సెకండ్స్ పెట్టుకుంటాను, ఎందుకంటే నేను 28 సెకండ్స్ సాంగ్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి. అదే ఫోటో మీద టచ్ చేసి కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ సింబల్ తీసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని టిక్ ఈక్వల్ టు మార్క్ మీద టచ్ చేసి టిక్ మార్క్ మీద టైప్ చేయండి. అలాగే లేయర్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేసి నేను డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి అదే దాని మీద ట్యాప్ చేసి కదిరి పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ మీద దాన్ని ఆన్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. అదే దాని మీద ట్యాప్ చేసి కిందకు వస్తే క్రోమాకీ అని ఉంటుంది. క్రోమాకీ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే గ్రీన్ కలర్లోనే స్క్రీన్ వెళ్ళిపోతుంది. దాన్ని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి అదే టెంప్లెట్ మీద ట్యాప్ చేసి కిందకు వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చి స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేయండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. అదే టెంప్లెట్ మీద ట్యాప్ చేసి కిందకు వస్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అన్న అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి చివరిది ఫుల్గా పెంచి మధ్యలో సగం పెంచండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేసి మనం ఇంకో ఫోటో తీసుకోవాలన్నమాట. అదే ఫోటో కావాలని తీసుకోవచ్చు, లేదంటే వేరే ఫోటో కావాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే అదే ఫోటో తీసుకుంటాను. ఇలా వచ్చి ఈ పక్క పెట్టుకొని దీనికి ఆ సర్కిల్ లోపలికి దాన్ని పెట్టాలన్నమాట. కరెక్ట్గా లేదు కాబట్టి కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది. క్రాపింగ్ మీద ట్యాప్ చేసి మాస్క్ ఆన్ చేసి షేప్లో సర్కిల్ పెట్టుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి అదే దాని మీద ట్యాప్ చేసి కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది. దాన్ని క్రాప్ చేసుకోవాలన్నమాట. మనం కరెక్ట్గా క్రాప్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఆ ఫోటో మీద ట్యాప్ చేసి కిందకు వచ్చి దాన్ని కరెక్ట్గా ఆ సర్కిల్ లోపలికి పెట్టాలా. పెట్టేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి దీన్ని కూడా చివరి వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇంతే, వీడియో స్టేటస్ రెడీ అయిపోయింది. మనం దీనికి సాంగ్ పెట్టుకుందాం. సాంగ్ పెట్టుకునేసి నేనైతే దీన్ని ఒకసారి ప్లే చేస్తుంది. సాంగ్ సెట్ చేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి ఓవర్లే ఉంటుంది. ఓవర్లే మీద ట్యాప్ చేసి షూట్ స్టార్స్ ఇది ఎక్కడ ఉంటుందంటే గెట్ మోర్లో ఉంటుంది. గెట్ మోర్ మీద ట్యాప్ చేసి దీనికి ఇంటర్నెట్ అవసరం వస్తుంది. షూట్ స్టార్స్ని గెట్ మోర్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా షూట్ స్టార్స్ మీద ట్యాప్ చేసి 5వది ట్యాప్ చేసుకొని దీన్ని చివరి వరకు లాగండి. చివరి వరకు లాగి ఇది ఫోటో మీద కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా ఫోటో మీద పెట్టేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి దీన్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. దీని మధ్యలో ఇలా స్పిన్ అండ్ స్పిట్ వేసుకొని కింద స్పిట్ అట్ ప్లే హెడ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే చేసే బాగుంది కదా. దీన్ని షేర్ మీద ట్యాప్ చేసి మనకి ఎంత ఎంబీపీఎస్ కావాలంటే అంత ఎంబీపీఎస్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకుందాం.